హాయ్ అండి. పిల్లలకి లంచ్ బాక్స్లలో రోజు అన్నం కర్రీనే కాకోకుండా ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెరైటీగా కిచిడీ రైస్ అని, పాలక్ రైస్ అని, టమాటో రైస్ అని చేసి పెడితే భలే ఇష్టంగా తింటారు కదండి. ఈరోజేమో మాకు ఫంక్షన్ ఉంది. సార్కి ఎలాగూ బాక్స్ లేదు. మా అబ్బాయికి ఏం కర్రీ చేయనురా అంటే, అమ్మ నాకేం కర్రీ వద్దు, కిచిడీ చేయమని చెప్పాడు. ఇంకా ఫటాఫట్ కావాలంటే ఇంతకు మించిన మార్గం లేదని నేను కూడా ఈజీగా చేసి పెట్టేశాను. మనం ఏది వంట చేసినా పిల్లలు ఇష్టంగా తినడమే కదండి మనకు కావాల్సింది. ఇక కిచిడీ రైస్ అయితే అందరు చేసినట్లే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యారెట్, ఆయిల్ వేసి పోపు చేసి కందిపప్పు, బియ్యం కలిపి ఒక 5-10 మినిట్స్ నానబెట్టుకొని ఇలా పోపులో రైస్ వేసాను. తర్వాత తగిన వాటర్ పోసాను. ఇంకా రైస్ అయితే ఇలా పర్ఫెక్ట్గా అయిపోయింది. లంచ్ బాక్స్ అయితే మొన్న చేసిన చింతకాయ పచ్చడి, ఒక ఎగ్ బాయిల్ చేసి పంపించాను. ఇక తర్వాత అప్పుడప్పుడు కాస్త ఎంటర్టైన్మెంట్ కూడా అవసరమే కదండి. వెంకటేష్ సినిమాలంటే ఫస్ట్ నుంచి కూడా ఇంట్రెస్ట్ అండి. మా ఫ్యామిలీ హీరో లాగా అందరం బాగా చూస్తుంటాము. ఈ సంవత్సరం సంక్రాంతికి వస్తున్నాం, సినిమా రిలీజ్ అయింది కదా, ఇంకా అందరం కలిసి సినిమాకి వెళ్ళాము. సినిమా అయితే చాలా బాగుంది. ఎప్పుడు ఇలానే రొటీన్గా కాకోకుండా అప్పుడప్పుడు ఎంటర్టైన్మెంట్ కూడా అవసరమే కదా. అప్పుడే కదా లైఫ్ బోర్ కొట్టకుండా ఉంటుంది. ఏమంటారు? నిజమే కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.